గుడ్ ఈవినింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది ఆన్సర్ కీలు చూసుకున్నారు ఎస్ఎస్సి జీడీకి సంబంధించింది. అండ్ చాలామందికి స్కోర్ వచ్చింది తెలిసింది. అండ్ చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు, అసలు ఎన్ని మార్క్స్ వస్తే నేను రన్నింగ్ కోతా, ఎన్ని మార్క్స్ క్వాలిఫై అయితే నేను రన్నింగ్ కోతా అని చెప్పేసి. సో ఒక క్లారిటీ ఇస్తా. చాలామంది ఏంటంటే అన్న క్వాలిఫై మార్క్స్ ఎంత అని అడుగుతున్నారు. క్వాలిఫై మార్క్స్ ఎంత, ఆ క్వాలిఫై మార్క్స్ వస్తే ఇక నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేసేసుకుంటా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నారు చాలామంది. ఇప్పుడు మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అని చెప్తా. క్లియర్? ఎస్సీ ఎస్టీలకేమో 20%, బీసీలకేమో 25%, ఓసీ యూఆర్కేమో 30%. 160 మార్కులకు ఎగ్జామ్ ఉంది. ఈ 160 మార్కులకి ఎగ్జామ్ ఉంటే అందులో మనకి ఎస్సీ ఎస్టీలకి 20%, అంటే 160లో 10% అంటే 16 మార్కులు. 160లో 10% అంటే 16 మార్కులు. నెక్స్ట్ 160లో 20% అంటేనేమో 32 మార్క్స్. సింపుల్. ఎస్సీ ఎస్టీలకి మినిమం 32 వస్తేనే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. మినిమం ఎంత రావాలి మీకు? 32 మార్క్స్ రావాలి. ఏది ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ నుంచో తెలంగాణ నుంచో ఎస్సీలు కొంతమంది అప్లై చేసారు, రన్నింగ్కి పిలవాలి. అసలు చాలా తక్కువ మంది అప్లై చేసారు. పోస్టులు 100 మంది ఉన్నాయి. పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే 100 ఉన్నాయి. ఆ పోస్టులు 100 ఉన్నప్పుడు అప్లై చేసిన ఎస్సీలేమో జస్ట్ 50 మందే ఉన్నారు. అప్లై చేసిన ఎస్సీలు జస్ట్ 50 మందే ఉన్నారు. పోస్టులు ఏమో 100 ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? ఎగ్జామ్ రాసిన మొత్తం మందిని రన్నింగ్కి పిలవాలి కదా. యాక్చువల్గా 1:8 పిలుస్తారు. అంటే 100 పోస్టులు ఉంటేనేమో 800 మందిని పిలుస్తారు రన్నింగ్కి. 100 పోస్టులు ఉంటే రన్నింగ్కి 800 మందిని పిలుస్తారు. ఎందుకంటే ఒక పోస్టుకి 8 మందిని పిలుస్తారు. సో 100 పోస్టులు ఉంటే మనకి 800 మందిని రన్నింగ్కి పిలవాలి. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఎస్సీలు? ఎగ్జాంపుల్ చెప్తున్నా, జస్ట్ 50 మందే ఉన్నారు. అంటే పోస్టుల కంటే తక్కువ ఉన్నారు జనాలు. అప్పుడు ఏమవుతుంది? అందరినీ రన్నింగ్కి పిలవాలి కదా. కానీ అట్లా పిలవరు. ఎందుకు పిలవరు అంటే మినిమం 32 మార్క్స్ క్వాలిఫై అయిన వాళ్ళనే పిలుస్తారు. అంటే 160కి ఎస్సీ కేటగిరీకి 32 మార్క్స్ రావాలి. ఎవరికైతే ఆ 32 మార్క్స్ వస్తాయో వాళ్ళే ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. వాళ్ళనే రన్నింగ్కి పిలుస్తారు మినిమం. ఓకేనా? అక్కడ పోస్టుల కంటే జనాలు తక్కువ ఉన్నా సరే జనాలు అందరినీ పిలవరు రన్నింగ్కి. ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళనే పిలుస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు 30 మార్కులే వచ్చినాయి, 32 రాలే ఎగ్జామ్లో. సో 30 మార్కులు వచ్చి నాకు 32 రాకపోతే నేను ఎగ్జామ్ డిస్క్వాలిఫై అయినట్టు. అంటే అక్కడ 1:8లో మంది లేకున్నా కూడా, ఓకేనా, అంటే 100 పోస్టుల కంటే జనాలే తక్కువ ఉన్నారు. సో రన్నింగ్కి అందరిని విలువరు, నన్ను విలువరు ఇక రన్నింగ్కి. నేను అడగొచ్చు కదా, 1:8లో పిలవాలి, చాలా మందిని పిలవాలి, జనాలే లేరు కదా అని చెప్పేసి నేను అడగొచ్చు. కానీ నేను ఎగ్జామ్ క్వాలిఫై కాలే అంటే మనకు అక్కడ పోస్టుల కంటే జనాలు తక్కువ ఉన్నా సరే జనాలు అందరినీ రన్నింగ్కి పిలవరు. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళనే పిలుస్తారు. అంటే నేను మినిమం 32 మార్కులు తెచ్చుకోకపోతే నేను రన్నింగ్కి నన్ను విలువరు అన్నట్టు. అర్థమైంది కదా? సో ఎవరెవరికైతే మినిమం ఎస్సీలు 32 కంటే తక్కువ వచ్చినాయో, ఎస్సీలైనా ఎస్టీలైనా, మీరు ఎగ్జామ్ డిస్క్వాలిఫై అయినట్టు. ఓకేనా? ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25%. 20% 32 మార్క్స్ అంటే 25% 40 మార్క్స్ అన్నట్టు. ఓకే? సో బీసీలకి మినిమం 40 మార్కులు వస్తేనే ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. ఇప్పుడు నక్సల్ డిస్టిక్లో ఉన్నారు. నక్సల్ ఓబీసీలకి జస్ట్ ఒక 20 పోస్టులు ఉన్నాయి. నక్సల్ ఓబీసీకి 20 పోస్టులు ఉన్నాయి. 20 పోస్టులు అంటే ఒక్క పోస్టుకి 8 మందిని, అంటే 160 మందిని పిలవాలి నార్మల్గా. ఎక్కడికి? రన్నింగ్కి 160 మందిని పిలవాలి. పోస్టులు 20 ఉన్నాయి, అంతే కదా. పోస్టులు 20 ఉన్నాయంటే 1:8లో అంటే ఒక పోస్టుకి 8 మందిని పిలవాలి. సో 160 మందిని రన్నింగ్కి పిలవాలి. ఎవరు? ఓబీసీ నక్సల్లా. పోస్టులు 20 ఉంటే 160 మందిని రన్నింగ్కి పిలవాలి. సో జనాలేమో 100 మందే ఉన్నారు, అందరినీ రన్నింగ్కి పిలవాలి. ఎందుకంటే 160 మందిని పిలవాలి, బట్ జనాలు 100నే ఉన్నారు. సో ఉన్న వాళ్ళందరినీ రన్నింగ్కి పిలవాలి. కానీ అందులో కొంతమందికి 40 మార్కులు కూడా రాలే, అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా రాలే, అంటే 40 మార్కులు కూడా రాలే 160కి. అంటే 40 మార్కులు రానోళ్ళని రన్నింగ్కి పిలవరు. అలా పిలవాల్సిన సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎగ్జామ్ డిస్క్వాలిఫై అయింది. అక్కడ ఎగ్జామ్ డిస్క్వాలిఫై అయిన తర్వాత పిలవరు. ఇక నా పాయింట్ అర్థం చేసుకోరు మీరు. అర్థమైందా? ఓబీసీలకి 40 కంటే తక్కువ మార్కులు వస్తే డిస్క్వాలిఫై అయినట్టు ఎగ్జామ్. అక్కడ 1:8లో పిలవనికి ఛాన్స్ ఉన్నా పిలవరు. 20 పోస్టులు ఉంటే 160 మందిని రన్నింగ్కి పిలవాలి. కానీ ఇక్కడ 100 మందే ఉన్నారు. ఆ 100 మందిని మొత్తం రన్నింగ్కి పెట్టాలి, కానీ పెట్టరు. ఎగ్జామ్ డిస్క్వాలిఫై అయిన పక్కన పెట్టేస్తారు, ఇక పిలవరు వాళ్ళని. ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ ఓబీసీ కాబట్టి మినిమం 40 మార్కులు ఎవరికైతే క్రాస్ అవుతాయో అప్పుడు వాళ్ళందరినీ పిలుస్తారు. సేమ్ ఇట్లనే యూఆర్కి ఎంత? 30% క్వాలిఫైయింగ్ మార్క్స్, అంటే 48 మార్కులు రావాలి యూఆర్కి. సో యూఆర్లో 48 మార్కులు మినిమం వస్తేనే ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. క్లియర్ కదా? నాకు అర్థమైంది కదా మీకు కాంటెక్స్ట్ ఏందని.
ఎస్సీ ఎస్టీకి 32 మార్కులు రావాలి, ఓబీసీ 40 మార్కులు రావాలి, యూఆర్కి 48 మార్కులు రావాలి. ఇవి మినిమం క్వాలిఫై మార్క్స్. ఇక్కడ ఏంటంటే నక్సల్ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నక్సల్ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి మెయిన్గా హెల్ప్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉంటాయి, లైక్ జనాలు తక్కువ ఉంటారు, పోస్టులు ఎక్కువ ఉంటాయి. జనాలు తక్కువ ఉంటారు, పోస్టులు ఎక్కువ ఉంటాయి. అర్థమైంది కదా? ఇప్పుడు 10 పోస్టులు ఉన్నాయి, 80 మందిని రన్నింగ్కి పిలవాలి, కానీ 80 మంది కూడా ఉండరు. ఆ ఓబీసీ నక్సల్లో కానీ ఈడబ్ల్యూఎస్లో కానీ ఆ 80 మంది కూడా ఉండరు. అందుకే వాళ్ళు జస్ట్ బార్డర్లో క్వాలిఫై అవుతాయి. అంటే 32 మార్కులు, 40 మార్కులు, ఈ 48 మార్కులు ఈ బార్డర్లో క్వాలిఫై అయితే వాళ్ళని రన్నింగ్కి పిలుస్తారు. అర్థమైంది కదా? సో ఇది మెయిన్ థింగ్ అన్నట్టు. ఇక నార్మల్గా వస్తే అంటే ఓబీసీ జనరల్ డిస్టిక్, ఎస్సీ ఎస్టీ జనరల్ డిస్టిక్ వస్తే ఇక్కడ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఫుల్ మంది ఉంటారు. ఇప్పుడు తెలంగాణ ఓబీసీ ఉంది, ఓబీసీ జనరల్ డిస్టిక్స్. అలా ఏపీలో ఓబీసీ జనరల్ డిస్టిక్ ఉంది. ఓబీసీ జనరల్ ఏపీలో అయినా తెలంగాణ అయినా ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు అంటే ఈ 32 మార్కులు 40 మార్కులు వచ్చిన వాళ్ళు ఫుల్ మంది ఉంటారు. ఆ ఫుల్ మంది ఉంటే అందరినీ రన్నింగ్కి పిలుస్తారా? పిలువరు. ఇప్పుడు 100 పోస్టులు ఉన్నాయనుకో, 800 మందినే రన్నింగ్కి పిలుస్తారు. కానీ ఇక్కడ 32 మార్కులు 40 మార్కులు వచ్చి ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు 10,000 మంది ఉంటారు. అర్థమైందా? 10,000 మంది ఉంటారు, మన వాళ్ళు జనాలు ఎక్కువ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఆ 10,000 మంది ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు అంటే 32 మార్కులు ఆ 40 మార్కులు వచ్చినాయి వాళ్ళకి. కానీ ఆ 10,000 మందిని రన్నింగ్ పిలువరు. ఎందుకు పిలువరు? అలా పిలవాల్సింది 100 పోస్టులు ఉన్నాయి కాబట్టి 800 మందినే పిలుస్తారు. సో ఈ 10,000 మందిలో ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళలో ఎవరైతే 800 మంది టాప్ ఉంటారో, టాప్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు 800 మంది ఉంటారో వాళ్ళని రన్నింగ్కి పిలుస్తారు. సో ఆ టాప్ స్కోరు 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, 90 ఉండొచ్చు, కట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అర్థమైంది కదా మీకు? జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. స్కోర్ ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళకి 1:8 ఒక పోస్టుకి 8 మందిని రన్నింగ్కి పిలుస్తారు. ఆ ఒక పోస్టుకి 8 మందిని ఎవరికి స్కోర్ ఎక్కువ ఉంటే వాళ్ళని పిలుస్తారు. ఏదో ఈ 32 మార్కులు 40 మార్కులు వచ్చిన వాళ్ళు ఫుల్ మంది ఉంటారు. సో ఈ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకుంటే యూజ్ ఏం లేదు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకుంటే యూజ్ లేదు. ఈ 40 మార్కులు 50 మార్కులు వచ్చి క్వాలిఫై అయితే యూజ్ లేదు. మనం 1:8లో రన్నింగ్ కోవాలంటే మన స్కోర్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు, 10,000 మంది ఉంటారు ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు. కానీ రన్నింగ్కి మాత్రం 1:8లో కొంతమందినే పిలుస్తారు ఎగ్జామ్ స్కోర్ మంచిగా ఉన్న వాళ్ళని. అది మెయిన్ థింగ్. అర్థమైందా? సో అది ఈడ ఎవరికి ప్లేస్ అవుతుందంటే జనాలు తక్కువ ఉన్నారు. ఓబీసీ నక్సల్లో జనాలు తక్కువ ఉంటారు, ఈడబ్ల్యూఎస్లో జనాలు తక్కువ ఉంటారు. అక్కడ జనాలు ఫుల్ తక్కువ ఉంటారు, పోస్టుల కంటే జనాలే తక్కువ ఉంటారు. అక్కడ మినిమం క్వాలిఫై అయితే 32-40 మార్కులు వచ్చినా కూడా క్వాలిఫై అయితే జాబ్ రానికి ఛాన్స్ ఉంటుంది, రన్నింగ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోరు. ఏమైనా లాజిక్ అర్థం కాకపోతే కింద కామెంట్ పెట్టరు, లేకపోతే వీడియో మొత్తం ఫస్ట్ కన్సిడర్ ఉంటుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరు. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఎస్ఎస్సీకి సంబంధించి మీ స్కోర్ ఎంత కింద కామెంట్ పెట్టారు. ఉంటా మరి, బాయ్.